హాయ్ అండి అందరికీ. నేను మీ సంజీవ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఒక అన్బాక్సింగ్ వీడియో చేద్దాం. నేను మొన్న ఫ్లిప్కార్ట్లో ఇయర్ బడ్స్ ఆర్డర్ పెట్టాను. అది వచ్చింది. అసలు అందులో ఏమి ఉంది, ఎట్లా ఉంది చూద్దాం. ఒకసారి అన్బాక్సింగ్ చూద్దాము. ఇది నాకు అప్రాక్సిమేట్లీ ఫ్లిప్కార్ట్లో 230 రూపీస్ పడింది. ఆఫర్లో వచ్చింది అనుకుంటా. దాదాపు ఒక 1500 ఉంది. నాకైతే 230కి వచ్చింది. చలో దీని అన్బాక్స్ చేసి చూద్దాం, ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? డబ్బా అయితే ఇలా ఉంది. మీద స్కానర్ వచ్చేసింది, ఫ్లిప్కార్ట్ లోగో, ఇవన్నీ అయితే ఉన్నాయి. దీనితో అన్న ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఆర్డర్ చేసి దాదాపు ఒక 1 వీక్ బ్యాక్ ఆర్డర్ చేసిన, ఇవాళ వచ్చింది. చూద్దాం ఎలా ఉంటుందో. బాక్స్ ఇలా తీసేసాం. లోపల ఇంకో బాక్స్ ఉన్నట్టుంది. ఎస్, లోపల ఇంకొక బాక్స్ ఉంది. ఎస్, ఇది నేను ఆర్డర్ చేసిన ఇయర్ బడ్స్. ఏదో కార్డ్ ఇచ్చాడు, వారంటీ కార్డ్ అనుకుంటా. కార్డ్ అది ఇచ్చాడు. ఓకే, కింది డబ్బాలు అయితే ఏం లేదు. దీన్ని పక్క పడేద్దాం, తీసేసి అందులో పక్క పడేద్దాం, అది ఏం లేదు. ఎస్, ఇది మన ప్రోడక్ట్ చూడండి, ఇలా ఉంది. ఇది M90 న్యూ సెట్ V53 BT వైర్లెస్ వచ్చేసింది. ఇటు పక్క ఏముంది, M19, దాని కంపెనీ నెంబర్, బ్లాక్, వైట్, బ్లూ అండ్ మిక్స్ కలర్లో దొరుకుతాయి, అందుబాటులో ఉంటాయి. నేనైతే బ్లాక్ తీసుకున్నా. ఈ పక్క దాని లోగో ఇచ్చాడు, అంతే. ఇక ట్రూ వైర్లెస్, 2G, అల్ట్రా స్మాల్ అవన్నీ ఇచ్చాడు. ఫాస్ట్ ఛార్జింగ్. చలో ఓపెన్ చేద్దాం దీన్ని కూడా. లోపల ఏమేమి వచ్చింది చూద్దాం. చలో ఓపెన్ చేస్తున్నాం. మీది కవర్ తీసేద్దాం. కవర్ పక్క పడేద్దాం. ఎస్, ఇది ప్రోడక్ట్ మనది. ఓపెన్ చేద్దాం, ఏమి ఇచ్చింది ఇందులో. చాలా చిన్నగా వచ్చింది డబ్బా. మరి అందులో ఇయర్ బడ్స్ ఎంత ఉంటాయో చూద్దాం, ఎలా ఉంటాయో. ఎస్, ఇందులో మొత్తానికి ఒక వైట్ ట్రై లాంటిది ఇచ్చాడు. అందులో ఉంటుంది అనుకుంటా. అది మన ఇయర్ బడ్స్, బ్లాక్ కలర్ బడ్స్ అయితే బాగున్నాయి నాకు తెలిసి. లోపల ఏముంది, ఏం లేదు, మాన్యువల్ ఇచ్చినట్టున్నాడు. రీఛార్జ్ కేబుల్ ఇచ్చాడు, అండ్ ఎక్స్ట్రా ఇయర్ ఫోన్స్ పెట్టుకోనికి ఎక్స్ట్రా పౌచెస్ ఇచ్చాడు. రీఛార్జ్ కేబుల్, C టైప్ కేబుల్ ఇచ్చాడు, అంతే. ఇంక ఇందులో ఏం లేదు, అంతే. ఎక్స్ట్రా ఏం లేదు. ఎస్, లెట్స్ సీ ద ఇయర్ బడ్స్. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. ఇది రీఛార్జ్ కేబుల్, ఇయర్ బడ్స్. బడ్స్ చూడండి, 2 బడ్స్ ఇచ్చాడు. పర్లేదు, బాగానే ఉన్నట్టున్నాయి.
మనం పెట్టిన 230 రూపీస్లో అంతకంటే మంచిగా ఎక్స్పైర్ అవ్వడం తప్పే అవుతుంది. ఎస్, అది చూద్దాం ఎలా ఉందో. 2 బిల్డ్ క్వాలిటీ బాగానే అనిపిస్తుంది నాకైతే. ఇస్కమ్ దీన్ని కూడా అది సేల్సిద్దాం, చూద్దాం అసలు ఎలా పనిచేస్తుంది, ఛార్జింగ్ ఎలా వస్తుంది, ఎలా అప్డేట్ వస్తుంది. దీని లోపల డిస్ప్లే ఉంటుంది. చూద్దాం డిస్ప్లే ఎలా ఉంటుంది. బ్లాక్ కలర్ బాగుంది. వైట్ ఎక్కువ యూఎస్బి పోర్ట్ ఇచ్చాడు. ఒక లైట్ కూడా ఉంది దీనికి, ఛార్జింగ్ కేబుల్ పెట్టుకున్నందుకు ఒక లైట్, ఎక్స్ట్రా లైట్ వచ్చింది. మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు ఇక్కడ. చలో ఓపెన్ చేద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. ఇలా ఉంది. కవర్ తీసాక ఓపెన్ చేద్దాం లోపల ఎట్లా ఉంటుందో. ఛార్జింగ్ ఎట్లా ఇచ్చింది పోర్ట్స్కి, మరి ఎలా ఛార్జింగ్ అవుతుంది అట్లా. అందులో బడ్స్ పెట్టాలన్నమాట. పెట్టేస్తే ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ మనకి ఇండికేషన్ కూడా డిస్ప్లే వస్తుంది. అంతా డిస్ప్లే ఇచ్చింది మంచిగా. డిస్ప్లే బాగానే ఉంది. చూస్తున్నారుగా అవి ఇయర్ బడ్స్ 2. వీటిని తీసి ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేద్దాం, ఛార్జింగ్ పెడదాం. ఛార్జింగ్ ఎట్లా వస్తుంది చూద్దాం. అలా తీసి అలా పెట్టేయడమే. అందులో చూసారుగా డిస్ప్లే వచ్చింది, ఛార్జింగ్ ఉంది. 81% ఉంది ఛార్జింగ్. మనకి ఇండికేటర్ ఇక్కడ ఇస్తున్నాడు, ఇక్కడ ఇండికేటర్ ఇస్తున్నాడు ఛార్జింగ్ అవుతుందా లేదా, ఛార్జింగ్ ఉందా లేదా అని. ట్రే 81% ఉంది. మొత్తానికైతే పర్లేదు, బాగానే అనిపించింది నాకైతే. ఇవాళ నేను అన్బాక్స్ చేస్తున్నాను కాబట్టి ఒక 1 వీక్ వాడిన తర్వాత దీని రివ్యూ ఇస్తా ఎలా ఉందో. దీన్ని కొనచ్చా కొనరాదా, అసలు ఏమంతా బాగుంది, పని చేస్తుంది అంతా అనేది. 1 వీక్ తర్వాత మళ్ళీ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.